This morning for a little while I want to talk to you about prayer. ఈ ఉదయకాల సమయంలో నేను మీ దగ్గర ప్రార్థన గురించి మాట్లాడబోతున్నాను. So there are some people who are praying for many years. చాలా మంది ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు. And nothing is happening. కానీ వారి ప్రార్థన వల్ల వారికి ఏమీ జరగడం లేదు. Some people are praying long prayers. చాలా మంది చాలా పెద్ద ప్రార్థనలు చేస్తున్నారు. And nothing is happening. కానీ ఏమీ జరగడం లేదు. Some people they pray loud prayers and nothing is happening. కొంతమంది చాలా గట్టిగా కేకలు వేసి ప్రార్థన చేస్తారు కానీ వారికి ఏమీ జరగదు. So is there something wrong with the prayer? ప్రార్థనలో ఏదైనా తప్పుగా ఉంటే Or is there something wrong with the God that's listening to the prayer? లేకుంటే దేవుడు మనం చేసే ప్రార్థనలో తప్పుగా ఉంటే దేవుడు ఆలోచిస్తున్నాడా? The worst thing about communication. మాటలు దేవునికి మనకు ఉన్న మాటలు. So prayer is like communication. ప్రార్థన అనేది దేవునికి మనకి ఒక మధ్యలో ఉన్న ఒక మాటలుగా ఉన్నాయి. If I'm talking and if you are not responding, then my communication is meaningless. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు నాకు జవాబు ఇవ్వకుంటే నేను మాట్లాడడానికి ఏ మాత్రమూ అర్థం లేదు. So whatever I say to you must be simple. నేను ఏదైతే మీకు చెప్తున్నానో అది చాలా సులువైనది. Otherwise I am wasting my time and you wasting your time. లేకుంటే నేను నా సమయాన్ని మీ సమయాన్ని వృధా చేసిన వాడినే. So today I want to share with you on 4 simple prayers. ఈ రోజు నేను మీ ఎదుట 4 ప్రార్థనల గురించి మీ ఎదుట బోధించబోతున్నాను. When I talk to my children, నేను నా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు I talk to them in simple English. వాళ్ళతో నేను చాలా సాధారణమైన ఇంగ్లీష్ భాషలో మాట్లాడతాను. I want to come down to their level and talk to them. ఎందుకంటే నేను వారికి తగ్గట్టుగా మాట్లాడతాను. When I talk to my friends, I want to talk at that level. నేను నా స్నేహితులతో మాట్లాడేటప్పుడు వారికి తగినట్టుగా వారితో మాట్లాడతాను. So I'm not a doctor or somebody very intellectual. నేను ఒక వైద్యుని కాదు, అంతకంటే మహా గొప్ప తెలివిమంతుడే కాదు. But I have conversation with such people. నేను కొందరి మాటలు వింటున్నప్పుడు And when they talk to me, I understand because the conversation or the language is simple one. నేను వారితో మాట్లాడుతున్నప్పుడు నేను వారి మాటలు వింటున్నప్పుడు నాకు అర్థమవుతుంది వీరి భాష చాలా సులువైనది, నేను అర్థం చేసుకోగలనని. So if you have a pen, it may help to write down these 4 simple prayers. మీ దగ్గర పెన్ ఉన్నట్లయితే ఈ 4 ప్రార్థనలను మీరు లిఖించండి. The first prayer is found for us మొదటి ప్రార్థన ఏదనగా in Matthew chapter 14 and verse number 30. మత్తయి 14 Matthew chapter 14 and verse number 30. మత్తయి 14:30